వెల్కమ్ టు హనుమ్ మీడియా. నేను మీ వాసు. అసలు నిన్న జరిగిన ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే సీట్ల కేటాయింపు ఏదైతే ఉందో అది నిజంగా బయట జనాలకే కాదు, కాపు నాయకులకే కాదు, కాపు ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా కలిగించే విషయం ఏంటంటే జనసేనకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు జనసేనకు 24 సీట్లే? కేవలం 5 ఎంపీ స్థానాలే కేటాయించారు. ఎందుకు కేవలం 5 ఎంపీ స్థానాలు మాత్రమే జనసేనకు కేటాయించారు? దీని మీద అయితే కనుక నిన్న చేగొండి హరిరామజోగయ్య గారు కూడా కాపు సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరిరామజోగయ్య గారు కూడా ఏంటి కాపు పరిస్థితి, ఏం చేస్తున్నారు అంటే ఈ పరంగా చూసుకుంటే మనకి జనసేన అనే పార్టీ ఒక 40 సీట్లు కూడా గెలవలేదా? అంటే ఈ ఒక్క 24 సీట్లతో ఒక కాపు వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఆశపడే కాపు ప్రజానికానికి ఈ 24 సీట్లతో నిజంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఈ గెలిచే 24 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ 100% గెలుస్తారా? గెలిస్తే ఈ 24 సీట్లతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారా? ఇదైతే చాలా 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 సందిగ్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే ఒక 4 కుర్రోళ్ళు కూర్చుని అరే ఏంట్రా అంటే 24 సీట్లు ఇచ్చారంటరా మనకి. 24 సీట్లతో ఎలారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, ఎలారా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోగలుగుతాం అని చాలా మందికి సందిగ్ధంలో నెలకొన్నారు. పార్టీ నాయకులు అయితే ఉంది, పార్టీ విధి విధానాలు అయితే చాలా రకాలుగా మారుతున్నాయి. కానీ ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే చాలా రకాలుగా, ఎందుకంటే రెడ్డి గారు సీఎం చేశారు, చౌదరి గారు సీఎం చేశారు, కాపు నాయకుడు సీఎం చేయలేడా? ఇంకెప్పటికీ కాపు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ముఖ్య అగ్ర నాయకుడి కింద సీఎం పదవి ఎప్పటికీ పొందలేడా? ఈ యొక్క తెలుగుదేశం జనసేన కథనాలను కనుక మనం చూసుకుంటే, ఈ యొక్క తెలుగుదేశం జనసేన సీట్లు పంపకాన్నే కనుక చూసుకుంటే, ఒక కాపు బిడ్డగా నేనైతే నా మనస్సాక్షికి అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అనే భయం అయితే ఈ సీట్ల పంపకం జరిగిన దగ్గర నుంచి నా మనసులో అయితే కలచివేస్తుంది. ఎందుకంటే సీట్లు పంచండి, మీరు ఏదన్నా చేయండి, మేము కోరుకున్నది ఒక్కటే, చౌదరీలు రెడ్డి గారు అందరూ సీఎంలు అయినప్పుడు ఒక్క కాపు నాయకుడు సీఎం అవ్వలేడా అనే ఒక్క ఆశతో బతుకుతున్న మాకు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు అవుతాం అనుకున్నాం. ఆయనకేదో అరివైన కారణాలు కుదరలేక ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఈ రాజకీయాల్లో ఇమ్మడలేక జరిగేది. కానీ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చాలా ఆశగా ఎదురు చూసింది మాకు. నాకైతే ఏం కనిపించట్లేదు. కానీ దీని మీద ప్రతిరోజు ఒక న్యూస్ అయితే చేయాలనుకుంటున్నాం మేము. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నేను కనుక దీని మీద ప్రతిసారి ఒక మాట అయితే మాట్లాడతాను. దీంతోపాటు హరిరామజోగయ్య గారు ఏదైతే రిలీజ్ చేసిన ఆ లెటర్ కూడా ఒక షార్ట్లో పోస్ట్ చేయబోతున్నాం. దాంట్లో క్లుప్తంగా ఆయన ఏం మాట్లాడారు, అసలు ఏంటి, ఏం అనుకుంటున్నారు అనే దాని మీద కూడా వివరణ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా ఆశపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి అతని ఫ్యాన్ కిందే బతికాం. బట్ ఆయన సీఎం అయితే ఏదో ఒక మూల వంగవీటి రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం. కానీ ఈయన ఒక 24 సీట్లు ఇచ్చి మన బలం తక్కువగా, అంటే మనని మనం తక్కువ చేసుకుంటే ఇంకెప్పటికీ మనం ఎదగలేం. మనకి కమ్యూనిటీ లేకపోతే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. మనం చెయ్యగలుపుకోకపోతే మనం ఎప్పటికీ లేవు. ఆ ఒక్క దాని మీద అయితే ఆలోచన చేసి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అసలు ఇది ఏంటి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఇచ్చారు, ఆ అష్యూరెన్స్ ఏంటి? మేమైతే కాపు యువత కానీ, కాపు నాయకులు కానీ, కాపు మీద బతికే వాళ్ళు కానీ, కాపు గురించి ఆశపడే వాళ్ళు కానీ సందిగ్ధంలో నెలకొన్నాం. దీనికోసం వివరణ అయితే కోరుకుంటున్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇస్తారా అన్నది అయితే కావాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు నేను ఒక కాపు బిడ్డనే కాదు అందరికీ, బట్ మీరందరికీ, బట్ మాకు మీ మీద ఒక కోరిక ఉంది, మీరంటే ఒక అభిమానం ఉంది, మీరంటే పిచ్చి ఉంది, మీరంటే చచ్చిపోవాలన్నంత ఆశ ఉంది. ఆశ మేము ఎక్కడ చచ్చిపోతున్నాం, మేము ఎక్కడ బతుకుతాం మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇదేంటంటే చాలా బాధతో కూడుకున్న వివరణ అనేది కావాలి. బట్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించి దీని గురించి ఎవరన్నా ఒక చిన్న కామెంట్ రూపంలో కానీ వివరణ ఇస్తే ఆ ఒక్క కామెంట్ని చదివి నేను మాకు ఉన్న కాపు యువత అయితే ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీనెస్తో మేము గడుపుతాం అనుకుంటున్నాం. మేము ఇంకా ఎందుకంటే ఈ జనసేన జెండా చచ్చిదాకా మొయ్యాలనుకుంటున్నాం, మేము అలాగే కోరుకుంటాం. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ హనుమ్ మీడియా.